నమస్తే అందరికీ. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. శ్రావణ మాసం మొదలైంది కదా. గుళ్ళు గోపురాలు కిటకిటలాడుతాయి. మాసాలలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది. శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరిని పూజించే మాసం. అందుకే ఇవాళ మా ఊళ్ళో శివాలయము మీకు చూపిద్దాం అనుకున్నా. ముందుగా ఎంటర్ కాగానే ఎడమవైపున శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మనకి దర్శనమిస్తారు. తర్వాత మధ్యలో నందికి ఎదురుగా మన శివయ్య ఎంత బాగున్నాడో కదా. ఓం నమ శివాయ. తర్వాత మరో పక్కన శ్రీ గాయత్రి మాత మనకి దర్శనమిస్తారు. ఈ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతము మహర్షి సావిత్రిదేవికి చెప్పారంట. గుడికి ఇంకో వైపున మనకి 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. కృష్ణేశ్వర్ మహారాష్ట్ర, కేదారేశ్వర్ ఉత్తరాఖండ్, భీమశంకరుడు మహారాష్ట్ర, సోమనాథేశ్వరుడు గుజరాత్, మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్, నాగేశ్వరం గుజరాత్, కాశీ విశ్వేశ్వర స్వామి ఉత్తరప్రదేశ్, మహాకాళేశ్వరం ఉత్తరప్రదేశ్, వైద్యనాథం గుజరాత్, రామేశ్వరం తమిళనాడు, త్రయంబకేశ్వరం మహారాష్ట్ర, ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్. ఇలా ఈ 12 జ్యోతిర్లింగాలు మనకి దర్శనమిస్తాయి. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే. సరే ఉంటా మరి. బాయ్.